ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ బూమ్రాంగ్ అవుతున్నాయి. నమ్మి అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి తెలంగాణను నట్టేటా ముంచుతున్నాడన్న భావనకు జనం వచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగ సంఘాలు రేవంత్ రెడ్డి మాటలతో మరింతగా రగిలిపోతున్నారు. పాలనపై పట్టులేక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాడని, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఇబ్బందిగా మారుతుంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో డ్యామేజ్ అయింది. 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత రాలేదన్న చర్చ నడుస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు పరిపాలన పట్ల అవగాహన లేకపోవడమో, లేక సీనియర్లు ముఖ్యమంత్రి రేవంత్ కు సహకరించకపోవడం వల్ల కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శల పాలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రేవంత్ రెడ్డి తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా, లగచర్ల, కంచ గచ్చిబౌలి వంటి నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. ఇవే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీల పట్ల గతంలో వారికి మద్దతుగా నిలిచిన వర్గాలే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రికి పాలనపై పట్టులేకపోవడం, దీనికి తోడు మంత్రులు సహకరించకపోవడం, అటు ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు అన్న టాకుంది. రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాలనపై పట్టురాక చేతులెత్తేయటం విమర్శలకు దారితీసింది. పదేళ్ల పాటు కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కేసీఆర్ హయాంలో యావత్ దేశమే తెలంగాణ వైపు చూసింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రతిష్టను నిత్యం దిగజారుస్తున్నాడు అన్న చర్చ నడుస్తున్నది. ఇప్పటికే పలు సందర్భాల్లో తెలంగాణకు ఎవరూ అప్పు ఇవ్వడం లేదని పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. దీంతో రేవంత్ రెడ్డి ఇమేజ్ కంటే రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిన్నది. రేవంత్ రెడ్డి మాటలతో ఉద్యోగ సంఘాలు నొచ్చుకోగా ప్రజల్లో రేవంత్ రెడ్డి పరువు పోయిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్న వాదన కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక తప్పుడు నిర్ణయాలతో పార్టీకి రోజురోజుకు నష్టం చేకూరుస్తున్నాడన్న చర్చ కాంగ్రెస్ లో నడుస్తుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో కాంగ్రెస్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయిందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్లు తీర్పిచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసిన పట్టభద్రులెవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న వరుస ఫెయిల్యూర్ నిర్ణయాలకు తోడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పీకల్లోతు వ్యతిరేకత ఉంది. దీనికి తోడు రేవంత్ రెడ్డి మాటలతో అది మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస వివాదాస్పద స్టేట్మెంట్స్ చూస్తుంటే తాను సీఎం అయ్యాను, పార్టీ ఎటుపోతే నాకేంటి అన్న రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. చూడాలి మరి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.